ఆ దుర్మార్గుడి దేహంలో ఉన్న రాక్షస గుణం సకు వల్ల కొనుమరుగయింది. మహిషాసురుణ్ణి నరకాసురుణ్ణి వధించి తిరిగి వచ్చాక ఆదిశక్తికి ఎలా హారతిచ్చారో అదే విధంగా మన గృహలక్ష్మి అయిన సకుకి హారతి ఇవ్వండి. రమాకా, సకు తల్లి, ఈ రోజు నువ్వు గొప్ప ఘనకార్యం చేశావు. ఈ రోజు నీ వల్ల దుర్మార్గుడైన బాబా కబంధహస్తాల నుంచి మన కుటుంబానికి, ఈ గ్రామానికి విడుదల కలిగింది. ఆయనకి యావజ్జీవ శిక్ష పడింది. బ్రతికున్నంత వరకు ఆయన కారాగారంలో అంధకారంలో నరక యాతన అనుభవించాల్సిందే. చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. ద్రోహి, నువ్వు గొంతు చించుకున్నా అడిచినా నీకు విడుదల లభించదు. నువ్వు ఈ కారాగారంలోనే మరణించేంత వరకు బందీగా ఉండాలి. ఇదిగో నాగోచి, అహంకారంతో రెచ్చిపో. ఎప్పటికీ నీకు బయట ప్రపంచం కనబడదు. ఇక్కడే చనిపోయేంత వరకు నువ్వు చావు కోసం ఎదురు చూస్తూ బతకాలి. నన్ను వదలండి, నేను ఇక్కడ బందీగా ఉంటాను. నన్ను వదలండి. నన్ను వదలండి. వదలండి. ఇప్పుడు నాగోజీ ఎందుకులా అరుస్తున్నాడు? ఆ దుష్టుడికి ఇప్పుడు తను ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదా? ఇన్నాళ్లు చేసిన పాపాలకి ఇది శిక్ష అని వాడు గ్రహించడం లేదా? వీడికి ఇంకా జ్ఞానోదయం కాలేదా? దేవి, మనుషుల స్వభావం అంత తేలిగ్గా మారదు. దేవి, నేను నీకో మాట చెప్పనా? పక్కనే ఉప్పు నీరుంటేనే మంచినీటి విలువ తెలుస్తుంది. అప్పుడే దాని విశిష్టతను గుర్తిస్తారు. ముళ్ల చెట్లకి కూడా సువాసన గల పువ్వులు పూస్తాయి. చెడుగుంటేనే మంచితనం విలువ తెలుస్తుంది. ఆగండి. నేనడిగిన ప్రశ్నేమిటి? మీరు చెప్పే సమాధానం ఏమిటి? మీరు ఈ ఉదాహరణతో నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది మీరు ఏదైనా దాస్తున్నారా? లేదు లేదు, నేనేమీ దాచడం లేదు. ఊరికే గుర్తొచ్చింది చెప్పాను. ఆ దుష్టుడికి ఇప్పుడు తను ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదా? మరో ముఖ్యమైన విషయం, ఆ నాగోజీకి ఎందుకు ప్రాణభిక్ష పెట్టారు? ఇందులో నా ప్రమేయమే ఉంది. అతన్ని కాపాడింది సఖు కదా. స్వామి, ఇలా చెప్పి తప్పించుకోకండి. ఏ నిర్ణయమైనా మీ అంగీకారం లేకుండా సఖు తీసుకుంటుందా? మిగతా వాళ్ల గురించి నాకు తెలియదు, కానీ ఇది సఖు విషయం. తనేం చేసినా నాకే కాదు నీకు చెప్తుంది. అయినా మనిద్దరం వేరువేరు కాదుగా. దేవి, నీకున్న దయాగుణం, క్షమ, కరుణ ఇవన్నీ సఖుకి కూడా అపారంగా ఉన్నాయి దేవి. బావుంది. అటు తిప్పి ఇటు తిప్పి నింద నా మీదకి మోపుతున్నారా? నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ నాగోజీ చిరసాల నుంచి విడుదల పొంది సఖుని ఇబ్బంది పెడితే నేను సహించను. వాడు పరమ దుర్మార్గుడు. ఆ చెరసాలలోనే వాడు మరణించాలి. స్వామి, ఏమిటిది? బదులివ్వకుండా వెన్ను చూపించి వెళ్ళిపోతున్నారేమిటి? అది కాదు, అవుననో కాదనో చెప్పాలి కదా. చెప్పండి స్వామి, చెప్పండి, సమాధానం ఇవ్వండి. నాగోజీ అంతమైపోతాడు కదా.
వాడికి ఆ చెరసాల నుంచి విముక్తి లభించదు కదా? చెప్పండి. సంతోషం. ఆ దుష్టుడి అధ్యాయం ముగిసింది. దిగు. నేనింటికి తిరిగొచ్చిన తర్వాత నా మనసులో అనేక ఆలోచనలొచ్చాయి. ఎప్పటికీ తిరిగి రాకూడదనుకున్న నాకు ఇంటికి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? చెప్పాలంటే నేను ఇంటికి తిరిగి రావడం చాలా మందికి ఇష్టం లేదు. అది వాస్తవం దిగు. కానీ నేనొచ్చాను. ఆ దుష్టుడు రాక్షస ప్రవృత్తి కలిగిన బాబాగారి నుంచి నా గారాల కోడలు సఖుని కాపాడటానికి నేనొచ్చాను. ఆ బాబాని ఎదిరించడానికి సఖుకి శక్తి కావాలి. తనకి అండగా ఉండమని ఆ పాండురంగడే నన్ను ఇక్కడికి పంపాడు. నిజం. మళ్ళీ ఇంటికి రావడం వల్ల నా జీవితం సార్థకమైంది. ఇక నేను జీవితాంతం ప్రశాంతమైన మనసుతో సంతోషంగా నా పాండురంగని స్మరించుకుంటాను. ఇదిగో మనోరమ, ఒక ముఖ్యమైన విషయం. వినతి అనుకో. మన కోడలు సఖు సాక్షాత్తు దుర్గాదేవి సరస్వతి, శ్రీ మహాలక్ష్మి మాత అన్నపూర్ణ. ఈ చిన్నారి దేవత మన గృహలక్ష్మి. మరి ఎవరైనా లక్ష్మిని పాత సామాన్ల గదిలో ఉంచుతారా? కానీ మన కోడలు సఖు ఎందుకు అక్కడుంది? తను ఆహర్నిశలు ఈ ఇంట్లో అన్ని పనులు చేస్తోంది. ఈ ఇంటిని, తన భర్తని, అత్తమామల్ని, ఇంట్లో వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. అలాంటి తనని పాత సామాన్ల గదిలో ఉంచచ్చా? ఇది అన్యాయం. ఆ విధంగా చేయడం అపరాధం. పొగడండి, పొగడండి. మీ నోరు పడిపోయేంత వరకు మీ కోడల్ని పొగడండి. పోనీ నేనొక పని చేయనా? మేళతాళాలు ఏర్పాటు చేస్తా. ఊళ్ళో దండోరా కూడా వేయిస్తాను. సాకుని నా భుజాల మీద ఎక్కించుకుని ఊరంతా తన ఘనత ప్రచారం చేస్తాను. నా కోడలు ఎంత గుణవంతురాలు, సర్వగుణ సంపన్నురాలు. అందరికీ ఈ విషయం చెప్తాను. సక్కు నా ఇంటి కోడలవ్వడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఊళ్ళో వాళ్ళందరికీ నేను ఆనందంగా మిఠాయిలు పంచుతాను.